ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ యూట్యూబ్ శ్రోతలకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినై ఉన్నాం. ఈనాడు వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, ప్రతిదినము దేవుని కృప చొప్పున, ఆయన ఉచితమైన ప్రేమ చొప్పున ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాం. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మాటలు విని ఆత్మీయ మేలులు పొంది దేవుని రాజ్య వారసులు కావాలని దేవుడు మన నుండి కోరుకుంటున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవుని లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 5:24 మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు వాడికి అనుగ్రహించునని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన మాటకు లోబడేవాడు, ఆయన మాటను విని ఆ మాట ప్రకారము దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు, దేవునికి విధేయత కలిగినటువంటి వాడు, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించి తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే నిజంగా మనం ఎంత ధన్యులము. ఆయన మాట వినాలి. ఆయన మాట ఏమిటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆయన మార్గము జీవము గల మార్గం. ఆయన తీర్పులోనికి మనం తీసుకొని రాడు ప్రియులారా. ఆయన మాటను మనం నమ్మినప్పుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడనే ఆ గొప్ప సత్యాన్ని మనం ఎరిగి, ఇదిగో పరలోకం నుండి ఆయన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ఆయన రక్షించాడు ప్రియులారా. నిన్ను నన్ను ఆయన ఉండే స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆయన పరలోకంలో తన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రశస్తమైన రక్తమును చిందించి మనములు వెలబెట్టుకున్నాడు. మరి అందుకే ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. మనము ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. అప్పుడే నీవు నేను ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఆయన మాటకు లోబడాలి. ఆయన పంపినటువంటి ఆ దేవాతి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపి భూలోకములో చీకటిలో ఉన్నటువంటి మానవులను, పాపములో మగ్గిపోతున్నటువంటి మానవులను, ఇదిగో సాతానుకు వాటి సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య అగ్నిలోనికి వెళ్తారని ఆయన ఆశించి, ఇదిగో వారిని తప్పించటానికి, మనములు తప్పించటానికి, మన పాపములను ఆయన భరించటానికి, ఆయన మన పాపములను మన వ్యసనములను భరించి ఆయన శిలువలో తన ప్రశస్తమైన రక్తమును కార్చి మనములు వెలబెట్టుకున్నారు ప్రియులారా. ఆ వెల చెల్లించలేనిది, ఆ వెల మనము వెలకట్టలేనిది. ఇదిగో ఆయన మన కొరకు తన యొక్క ప్రాణమును త్యాగము చేశాడు. తన శరీరము నాగటి సాళ్ళ వలె దున్నబడినది. ఆయన నోరు మెదపకుండా మన కొరకు బలియాగముగా అర్పించబడినాడు ప్రియులారా. ఇది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సత్యము. ఆ సత్యాన్ని మనం ఎరిగిన వారిగా ఆయన పంపిన వాని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏమిటంటే మనం ఆయన వెంబడించాలి. ఆ విశ్వాసం ఏమిటంటే ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణమును అర్పించాడని నమ్మాలి. ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు ప్రియులారా. ఆయన ఉండే స్థలములో మనం ఉండటానికి ఆయన వెళ్ళాడు, తిరిగి మరలా వస్తాడు.
ఆయన మనల్ని వెంట పెట్టుకొని పోతాడు. మధ్యాకాశానికి వచ్చి ఆయన బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దము వినగలిగేటటువంటి యోగ్యత, ధన్యత, పరిశుద్ధత నీలో నాలో కలిగి ఉన్నట్లయితే ఇదిగో మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం. ఆ మహా గొప్ప శ్రేష్టమైనటువంటి అద్భుతాన్ని మనము చూస్తాం ప్రియులారా. ఈ లోక ఆశల వైపు మనం పరిగెత్తినట్టయితే, ఈ లోక స్నేహం వరకు మనం పరిగెత్తినట్టే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరాని లేఖనము సెలవిస్తుంది కనుక మనము దాన్ని గమనించాలి. ఈ లోక స్నేహం వైపు మనం వెళ్ళకూడదు ప్రియులారా. ఈ లోకము ఇదిగో నేత్రాశ, జీవపడంబము, శరీర కోరికలు, ఇవి శరీర కోరికలను తీర్చుకోవడానికి ఇది సమయం కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయన బహు త్వరగా రానై ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. కనుక మనము ఆయన పంపిన వాని యందు విశ్వాసం, నేను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలంటున్నాడు దేవుడు. ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపాడు ప్రియులారా. ఈ లోకంలో అనేక మందిని వెంబడిస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది మాటను మనం వింటున్నాము. నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచమంటున్నాడు ప్రభు. మరి నీవు నేను ఆయన పంపిన యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని మనం అంగీకరించి ఆయన వెంబడిస్తున్నామా? ఆయన మాటకు లోబడి ఆయన నీతిని అనుసరిస్తున్నామా? అలాగైతే నీవు నేను పరలోక రాజ్యానికి వారసులమవుతాం. ఈనాడు ఒకసారి మనం చూసినట్లయితే ప్రియుల, లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. లోకంలో రకరకాలైనటువంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఇదిగో లోకాశల కొరకు వెంబడిస్తున్నారు. ఇదిగో శరీర కోరికలను తీర్చుకోవడానికి వెంబడిస్తున్నారు. ఇదిగో లోక భోగాలను అనుభవించడానికి వెంబడిస్తున్నారు. నామకార్థ క్రైస్తవులుగా నటిస్తూ ఉన్నారు. నామకార్థమైనటువంటి భక్తి గలవారిగా నటిస్తున్నారు. ఇదిగో అబద్ధ బోధకులుగా నటిస్తూ ఇదిగో సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను సైతము ఇదిగో నిత్య నరకానికి తీసుకొని వెళ్ళటానికి ఇదిగో వీరు చేసే పనులను బట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కనుక మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. అపాయకరమైన పరిస్థితుల్లో మన జీవిత యాత్ర కొనసాగుతున్నది. ఓ ప్రియుడా, ఇదిగో నీవు ఇప్పుడే ఇదిగో చెట్టు గొడ్డలేరును ఉంచబడింది. ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నామా? ఈ వాక్యానుసారమైన జీవితము నీలో నాలో కలిగి జీవిస్తున్నామా? లేక ఇదిగో వేశ్యదారులుగా ఉంటున్నామా? నామకార్థమైనటువంటి భక్తిని చేస్తున్నామా? నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఇదిగో మందిరానికి వెళ్ళి మందిరంలో మన యొక్క జీవితాన్ని ఇదిగో గడుపుతూ ఉన్నామా? మనుషులు చూడవలనని మన నీతి కార్యాలు వారి ముందు ఉంచటానికి వెళుతున్నామా? ఒక్కసారి ఈ రాత్రి కాలం మనము గమనించవలసినటువంటి పరిస్థితి. ఓ ప్రియుడా, ప్రియురాలా, ఇదిగో దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఇంకా ఎంతకాలము భక్తిహీనత స్థితిలో నువ్వు ఉంటావు? ఇదిగో నేను పంపిన వాని యందు నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు. నీవు భక్తి గలవాడిగా ఉండు. నీవు దేవుని మాటలకు లోబడు. దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండు. ఆ విధముగా లేకపోతే ఇదిగో నీవు నామకార్థమైనటువంటి భక్తిని కొనసాగిస్తూ ఇదిగో భక్తిహీనుడుగా ఎంతకాలము కొనసాగినా ఇదిగో చివరికి నీవు చేసే ప్రయత్నం అంతా కూడా ఇదిగో బూడిదలో పోసిన పన్నీరుగా మార్చబడుతున్నది. ఇప్పుడే అనుకూల సమయం. ఇదిగో ఇప్పుడే దేవుని మాటలు ఆలకించు. ఆయన చెప్పినటువంటి మాటకు చెవియకు. ఆయన మాటల గుండా నీవు పరిగెత్తడానికి సిద్ధపడి ఇదిగో నీ ప్రవర్తనను మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ వాక్యంలో నీవు కడగబడాలి. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను సబ్బు వంటి వాడును. ఇదిగో నా మాటలు సబ్బు వంటివి. ఇదిగో నా మాటలు శుద్ధ వంటివి. ఇదిగో ఆ శుద్ధతోటి మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకోవాలి ప్రియులారా. మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ దేవునికి అనుకూలం కానటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి వాటిని మనము వాక్యం అనే శుద్ధతో మలుచుకొని సరి అయినదిగా చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నీతో
ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ప్రతిఫలమును దయచేస్తాడు. ఆ విధముగా దేవునికి ఇష్టమైన మార్గంలో నీవు నేను నడవాలని ఆశ కలిగి ఉంటే ఆయన ఇప్పుడే నిన్ను దర్శిస్తాడు. ఆయన ఇప్పుడే నీ మాటను వింటాడు. ఇదిగో నీవు ఆయనకు లోబడినప్పుడు ఆయన నీ మాట వినటానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. అందుకని ఆయన అంటాడు, ఇదిగో నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి, నా మాట వినండి, నేనే మీకు దేవుడను, ఇదిగో నేనే నిన్ను ఆదరిస్తాను, నేను నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఇదిగో నా కుమారుడైనటువంటి ఏకైక కుమారుణ్ణి భూలోకానికి ఇదిగో మిమ్మల్ని రక్షించటానికి పంపించాను. ఆ రక్షణను నీవు కనుగొన్నావా? ఆ రక్షణపై నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఇంకా పాపం అనే మురికిలో దొర్లాడుచున్నట్లయితే, ఇంకా లోకాశల వైపు నువ్వు పరిగెత్తినట్లయితే, ఇదిగో చివరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇదిగో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు. ఇదిగో నెమ్మది కొరకు ప్రయాసపడుతున్న అనేక మంది ప్రజలను మనము లోకంలో ఇదిగో చూస్తూ ఉన్నాము, సంఘములో చూస్తూ ఉన్నాము, సమాజంలో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ చూసినప్పుడు ఇదిగో దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది ప్రియులారా. ఇదిగో లేఖనాలు నెరవేరుచున్నాయి. లేఖనాలు ఇదిగో నెరవేరుచున్న దినాలలో మన జీవితాలు కొనసాగిస్తున్నాయి కనుక ఇప్పుడే మరి మనము గమనించాలి, ఇప్పుడే ఆలోచించాలి. ఆలోచన కలిగి దేవుని మాటలకు లోబడినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం, ఆయన మాటకు లోబడిన వారిగా ఉంటాం. కనుక మీరు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉంటే, ఇదిగో మీరు మధ్యాకాశంలో యేసు ప్రభు కడబూర ఊదినప్పుడు ఆయన బూర శబ్దాన్ని వినగలిగే పరిశుద్ధత, ధన్యత, యోగ్యత మీరు కలిగి ఉండాలని దేవుడు ఈ రాత్రికాలం మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఎంతగానో ఆదరణ కలుగు చేస్తుంది. నేను పంపిన వాని యందు నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నా తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటుతాడు, వాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడని లేఖనము హెచ్చరిస్తుంది. కనుక ఈ హెచ్చరిక మాటలను మనం గమనించాలి. చివరి దినాల్లో ఉన్నాం ప్రియ, చివరి దినాలలో మన జీవితం కొనసాగుతున్నది. దేవుడు బహు త్వరగా రానై ఉన్నాడు, ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇదిగో ఇంకా నిర్లక్ష్యంగా మనం జీవితాన్ని గడుపుతున్నట్లయితే, ఇంకా పాపమనే ఇదిగో ప్రపంచంలో మనం కూరుకుపోయినట్లయితే, ఇంకా లోకాశల వైపు మనం పరిగెత్తినట్లయితే, ఇదిగో లోకం వారు చెప్పే మాటలకు మనం లోబడి వారి మాటల గుండా మనము ప్రయాణం చేస్తే, ఇదిగో నీవు నిత్య నరకానికి తప్పవు. ఇదిగో సాతానికి వాటి సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకాగ్నిలోకి నీవు నేను పడవేయబడతాం ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేస్తానని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక లేఖనానుసారమైన జీవితం నీలో నాలో ఉన్నదా? ఇదిగో అబద్ధ బోధకులు చెప్పే మాయ మాటలకు మనము లోనయ్యి ఇదిగో మన భక్తిహీనతలోనే మనము కొనసాగినట్లయితే, ఇదిగో ఇప్పుడే ఆయన గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయబడిన లేఖనం సెలవిస్తుంది. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇక సమయం లేదు, ఇంకా ఎప్పుడో వస్తాడని మనము ఎదురు చూస్తున్నామా? ఇదిగో అనుకోని సమయంలో దొంగ వలె ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. దేవుని మాటలు, మన దేవుని వాక్యము మన జీవితంలో నింపుకొని ఇదిగో మనము నెమరు వేసుకోవాలి. ఆయన మాటలను మనము నిత్యము ఆలపించాలి. మన హృదయంలో ఆయన మాటలు నెమరు వేసుకున్నట్లయితే ఇదిగో నీవు బ్రతుకుతావు, నీవు ఇదిగో నిత్య రాజ్యానికి వారసులు అవుతావు. దేవుని రాజ్యంలో నీవు వారసత్వం కలిగి ఆయనతో నిత్యము మనము సజీవులుగా ఉంటాం. ఆయన ఎప్పుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ప్రియులారా. లోకము గతించక ముందే, ఆయన రాక మునిపే, మన ప్రాణం ఉండగానే, మన ఆయుష్ ఉండగానే దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది సమయంలోనే, ఈ కొద్ది ఆరోగ్యములోనే మనము నిజమైన రక్షకుణ్ణి, ఆయన పంపిన కుమారుని యందు మనము నిరీక్షణ కలిగి, నమ్మకము కలిగి, యథార్థతగా మన భక్తిని కొనసాగించినట్లయితే
నిజముగా ఆయన పంపిన తన కుమారుని మాట యందు మనము లక్ష్యముంచిన వారిగా ఉంటాం కనుక మనం ఈ కొద్ది కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న యూట్యూబ్ శ్రోతలకు దేవుని మాటలుగా మరి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మనము ఈ మాటలను వినాలి, ఈ మాటలను మన హృదయంలో దాచుకోవాలి, ఈ మాటలకు తగినట్లుగా మన జీవితాన్ని మలసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలముగా దేవుని రాకడకు సిద్ధపాటు కలిగే ఆత్మ కలిగి, ఇదిగో ఆలోచింపజేసే మనస్సును మనలో ఉంచుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా మనములు హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.